Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100 వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ హనుమకొండలో శివాని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తను స్టడీస్ ప్రెషర్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పేరెంట్స్ ఏమో పాప చాలా స్ట్రాంగ్ అండ్ ఆ హ్యాండ్ రైటింగ్ తను ఏదైతే లెటర్ రాసిందో అది శివానిది కాదని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే ఆవిడ శివాని అమ్మాయి అది హ్యాంగ్ చేసుకుందో వెంటనే వాళ్ళు ఫ్యామిలీకి కూడా ఇంటిమేట్ చేయలేదు. సో చాలా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఎడ్యుకేషన్ని చాలా ప్రెషర్గా ఫీల్ అయ్యింది అన్న మాట కూడా వినిపిస్తున్న తరుణంలో దీనికి సంబంధించి ఇది ఇవాల్టి మన బర్నింగ్ ఇష్యూ. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రజనీ రమ గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇంకొక విషాద వార్త. శివాని అనే అమ్మాయి ఇంటర్మీడియట్లో సూసైడ్ చేసుకోవడము చాలా బాధాకరం. ఇప్పుడు ఎడ్యుకేషన్ని స్ట్రెస్గా ఫీల్ అయ్యి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటివరకు ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి. అసలు ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, అంటే ఎడ్యుకేషన్ ఎందుకు ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు, ప్లెజర్గా ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు శివాని ఎడ్యుకేషన్నే ఒకవేళ ప్రెషర్గా ఫీల్ అయితే మీరు ఏమంటారు? ఇప్పటికైతే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పేరెంట్స్ అయితే మా పాప అలా కాదు అని అంటున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే దీన్ని రెండు కోణాల్లో మనం చూడొచ్చు. ఒకటేమో మా అమ్మాయి చాలా అంత వీక్ మైండ్ కాదు, స్ట్రాంగ్ అంటున్నారు. తర్వాత హ్యాండ్ రైటింగ్ మా అమ్మాయిది కాదు, ఎవరో చంపేశారు అంటున్నారు. ఇది ఒక కోణం. అయితే రెండవ కోణం ఏంటంటే మీరు చెప్పినట్టు పిల్లలు చదవలేక ప్రెషర్ ఫీల్ అయ్యి వాళ్ళు ఏది చదవగలిగితే అది చదివించకుండా ఇదే చదవాలి అని తల్లిదండ్రులు అంటే ఏం జరుగుతుంది అని అంటే ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయని రెండవ కోణం. ఇప్పుడు మనం అమ్మాయి లెటర్ రాసింది అని అన్నారు కదా, సరే దాని గురించి మాట్లాడదాం. లెటర్ రాసింది, అందులో ఏం రాసింది? నేను చదవగలిగింది నన్ను చదవనివ్వలేదు, ఏం చదవాలన్నారో అది దాంట్లోనే నన్ను జాయిన్ చేశారు. ఈ ఇయర్కి ఫీజు కట్టారు కాబట్టి నేను ఎలాగోలా కింద మీద పడ్డాను, అయినా నాకు మార్కులు రాలేదు, నాకు ఇంకా చేతనవ్వట్లేదు, నేను ఇంకా చదవలేను. నెక్స్ట్ ఈ ఇయర్కి ఫీజు పే చేశారు కాబట్టి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫీజు పే చేసుడు, నేను చదువుడు ఇదంతా అవ్వని పని. సో నేను చనిపోతున్నాను, నేను చదవలేను, వాళ్ళ ఏమంటారు ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వలేను. తర్వాత నువ్వైనా సరే మంచిగా నీకు నచ్చింది చదువుకో, చెల్లికి ఇష్టమైన చదువు చదివించండి అని తల్లికి చెల్లికి అందరికీ రాసింది నోట్. అందులో నేను చనిపోతున్నానని చెప్పి అలా రాసింది. ఇలా రాసినప్పుడు చాలామంది ఇళ్లల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు, కోరికలు, ఇష్టాలు పిల్లల మీద అంటే వాళ్ళు సాధించలేంది చేయలేంది పిల్లల ద్వారా తీర్చుకోవాలని కలలు కంటే సహజమే. కానీ నీ బ్రెయిన్ వాళ్ళకు ఉండాలి కదా. నీకు సైన్స్ ఇష్టం అయితే వాళ్ళకి ఇష్టం అవ్వాలని లేదు కదా, నీకు మ్యాథ్స్ ఇష్టం అయితే వాళ్ళకి ఇష్టం అవ్వాలని లేదు కదా. వాళ్ళ ఏదైతే ఇష్టంగా ఉంటుందో దాంట్లో బాగా రాణిస్తాం ఎవరమైనా. చూడండి, ఇప్పుడు వంట కూడా అందరికీ అన్ని వెరైటీలు రావు, ఏది బాగా చేయగలరో అవి బాగా చేస్తూ ఉంటారు. కొత్తది తీసుకొచ్చి చేయలేనిది తీసుకొచ్చి చేయమంటే వాళ్ళ ఐడియాలకు కూడా అందవు అవి. ఏదైనా అంటే ఒక ముగ్గు వేసే విషయం తీసుకుంటే ముగ్గులు వేయటం అందరికీ రాదు, చూసి వేయగలిగినా కూడా మళ్ళీ మర్చిపోతారు ఆ ముగ్గులు. చిన్నప్పటి నుంచి చెయ్యి తిరిగిపోయి ఉంటుంది. కొంతమంది ముగ్గులు ఎలా వేస్తారు? ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ముగ్గు వేయాలంటే అలాంటి వాళ్ళని పిలవాలి, కానీ పేపర్ చూసి వేస్తాము, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి వేస్తాము అనే వాళ్ళని తీసుకోరు. అంటే ఆమె ముగ్గులు వేయటం ఎవరైతే బాగా వేస్తారో వాళ్ళనే పిలవాలి. ఇక్కడ ఇది కూడా అంతే, ఆమె ఏమైతే చదవగలదో అదే చదివించాలి. నీకు సైన్స్ ఇష్టం అని చెప్పి ఆ పిల్లని సైన్స్లో తొయ్యకూడదు. అలాగే నీకు ఏదైనా ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పిల్లని తోయకూడదు. ఏది ఇష్టమో నీకు చెప్పు అని అడగాలి పిల్లల్ని. ఇది చాలామంది పిల్లల్ని అడగరు. ఎందుకంటే ఒక ట్రెండ్ నడుస్తుంది కదా, ఎంపీసీ తీసుకోవాలి, బీటెక్ చదవాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. ఈ ట్రెండ్ నడుస్తున్నప్పుడు అంటే ఇందులో ఏంటంటే ఒక ఇన్సెక్యూర్నెస్ కూడా వాళ్ళలో కనిపిస్తుంది. ఈ బీటెక్ చదివేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా సెటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా జాబ్ వస్తుంది, కొంత శాలరీ నెలకి వచ్చేస్తుంది, మనకి డోకా లేదు, తిరుగులేదు అన్న అభిప్రాయంలో పడిపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని ఎంపీసీ తీసుకో ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్ అందరికీ రాదు, చేయలేరు, చాలా కష్టం.
వాళ్ళ కష్టము అని మనం అనుకోవడం కాదు, వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది అది. అమ్మో మ్యాథ్సా అని భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది ఎలా చెయ్యాలో తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి. మరి అమ్మో అనుకునే వాళ్ళకి అది ఎంత కష్టం. ఈజీగా ఉన్న వ్యక్తి వచ్చి ఏముంది ఇందులో అంటాడు. కానీ ఆ అమ్మో అని భయపడే వాళ్ళ మైండ్లో నుంచి ఆ భయాన్ని తీసేయగలవా? వాళ్ళకి అది నువ్వు చేసినట్టుగా వాళ్ళకి నేర్పించగలవా? నువ్వు నేర్పించలేవు. నువ్వు 10 చేయగలిగితే వాళ్ళు 1-2 చేయగలుగుతారు మ్యాథమెటిక్స్లో అది సాల్వ్ చేయడం అనేది. సో అలా ఎప్పుడు కూడా రుద్దటం అనవసరం. ఇప్పుడు అందరి జీవితాలు ఒకలాగా దేవుడు రాసిపెట్టి ఉంచడు. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. వీళ్ళకి చదివే ధైర్యం లేదు, కానీ సూసైడ్ చేసుకోవాలంటే అంత ధైర్యం ఎట్లా వస్తుందండి? అంత పిల్లలకి ఊరికే ఈ సూసైడ్ అనేది ఎందుకు ఆప్షన్గా మారిపోయింది? అది ధైర్యం అని చెప్పక్కర్లేదు మనము, అది నిస్సహాయత. ఇంకా బ్రతకలేము ఇక్కడ, అమ్మో మనం వెళ్ళిపోవాలి అనే ఒక ఇది వచ్చేస్తుంది. దాన్ని ధైర్యం అని చెప్పుకోలేము దాన్ని. కానీ దానికి కూడా కావాలి కొంత ధైర్యము. అంటే జీవితం మీద ఆశ ఎప్పుడైతే చచ్చిపోతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి తెగింపు వచ్చేస్తుంది. ధైర్యం అనే కంటే తెగింపు అనొచ్చు దాన్ని. ఇప్పుడు నేను ఈ బరువు ఇడవలేకపోతున్నాను, భుజాల మీద నాకు ఇనుప రాడ్లు పెట్టారు, అవేవో ఐరన్ ఇవి పెట్టేశారు, నేను వీపు లేపలేకపోతున్నాను అన్నప్పుడు కింద పడతాడు వాడు. ఇది కూడా అంతే. చదవలేను, లేకపోతే నేను పని చేయలేను అనుకున్నప్పుడు నువ్వు చేసి తీరాలి, చేయాల్సిందే, చదవాల్సిందే అంటే వాళ్ళు ఇంకా సమాధానం చెప్పలేరు, ఎదురు తిరగలేరు, చదవలేరు. ఇప్పుడు నేనంటూ లేకపోతే ఇవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేదు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను చస్తే కానీ వాళ్ళకి నా బాధ అర్థం కాదు అనేటువంటి ఒక పట్టుదల, ఒక ప్రతీకారం వచ్చేస్తుంది వాళ్ళలో. వీళ్ళకి అది ఎగ్జామ్స్ టైంలో అంటే ఫెయిల్ కాగానే చాలా మంది మార్క్స్ తక్కువ వచ్చినాయి అని వాళ్ళు కూడా అంతే. పిల్లలందరూ చాలా మంది పిల్లలు సూసైడ్కి. దీనికి ఏంటంటే నేను చెప్పాను చాలా వీడియోలో, మళ్ళీ చెప్తున్నాను, చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. ఉన్న పిల్లలందరూ కూడా ఇలాంటి వీడియోస్ ఎవరైనా పేరెంట్స్ చూస్తుంటే పిల్లలకి ఖచ్చితంగా చూపించండి. చూపించమని చెప్తున్నాను నేను. వాళ్ళకి ఒక అవేర్నెస్, అవగాహన అనేది కలుగుతుంది. పరీక్ష తప్పినప్పుడు, మార్కులు తక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే దానికి సమాధానం దొరుకుతుంది ఇందులో. మీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు, త్రూఅవుట్ ఇయర్ మీరు ఒక టైం టేబుల్ని పెట్టుకోవాలి. టైం టేబుల్ పెట్టుకున్నప్పుడు రోజుకి ఎవరికైనా సరే 24 గంటలే ఉంటాయి, అర్థమైందా? తర్వాత ఒక 7 అవర్స్, 8 అవర్స్, 9 అవర్స్ అని పెట్టుకోవాలి. 7 అవర్స్ మనం చదివితే, 8 అవర్స్ స్కూల్కో కాలేజ్కి వెళ్తే, 9 అవర్స్, 8 అవర్స్ నిద్రపోతే, 9 అవర్స్ పని చేస్తే మనకి డే అనేది బ్రహ్మాండంగా సాగుతుంది. ఇలా పెట్టుకోవాలి మనం. నిద్ర అనేది 8 గంటలు 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. మరి 9 గంటల సమయం మనం చదువు కేటాయించాల్సిందే. వీలైతే నువ్వు 8 గంటల నిద్ర ఎక్కువ అనుకుంటే 7 గంటలు నిద్రపో, అందులోంచి 1 గంట తీసి ఈ 9 గంటల్లో వేయి, 10 గంటలు అవుతుంది. 10 గంటలు నువ్వు కష్టపడి చదువు, మిగిలిన 7 గంటలు నువ్వు బయలాపచ్చిగా తిరుగు. సినిమాలకు వెళ్తావా, చుట్టాలింటికి వెళ్తావా, దావతులకు వెళ్తావా, ఆడుకుంటావా, నీ ఇష్టం. నువ్వు 10 గంటలు చదువుతున్నావంటే నీకు ఎందుకు రావు మార్కులు? మెయిన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ అయితే ప్రెషర్ పెట్టద్దు. వాళ్ళకి చదవగలిగిన సబ్జెక్టే తీయించండి. వాళ్ళు ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక ఎంపీసీ తీసుకున్న వాళ్ళకే జీవితాలా, ఉద్యోగాల, మిగతా గ్రూప్స్కి, మిగతా డిపార్ట్మెంట్స్కి ఏమి లేదా? అలా కాదు. ప్రతి డిపార్ట్మెంట్కి డిఫరెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. అందరూ తయారవ్వాలి, అంతే కదా. బ్యాంకుకి కావాల్సిన వాళ్ళే బ్యాంకుకి కావాలి, బిజినెస్కి కావాల్సిన వాళ్ళు బిజినెస్కి కావాలి. కాబట్టి బీటెకే చదవాలి, డాక్టరే చదవాలి అని ఎప్పుడు ఎవరు అనుకోవద్దు. అందరు దేశం నిండా వాళ్ళే ఉంటే మిగతా చదువులు ఎవరు చదువుతారు? మిగతా ఉద్యోగాలు ఎలాగా ఆ భర్తీలు ఫిలప్ అవుతాయి? మార్క్స్ రానంత మాత్రం జీవితం అయిపోయినట్టే ఎందుకు ఫీల్ అవుతుంది? అదే నేను అంటున్నాను, టైం మేనేజ్మెంట్ తెలీదు. పేరెంట్స్ వాళ్ళకి గైడ్ చేయరు, వాళ్ళకి మేమున్నామని భరోసా ఇవ్వరు, మీకు హెల్ప్ మేమున్నామని చెప్పి నమ్మకం కలిగించరు వాళ్ళల్లో. చేర్పించేసాం, 1,00,000 రూపాయలు కట్టాం, చదువుతావా చస్తావా, నా పరువు పోతుంది బయట, నీకేమన్నా ఒళ్ళు కొవ్వెక్కిందా, చదవకుండా తిరుగుతున్నావు, 1,00,000 రూపాయలు కట్టాను. అది టార్చర్ అనమాట. అందుకని స్టూడెంట్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ టైంని 24 గంటలని 3 భాగాలుగా చేసుకోండి. ఎక్కువ భాగం మీరు వర్క్ చేయడానికి కేటాయించుకోండి, మిగతా 2 భాగాలు మీరు పడుకోవటానికి, తిరగడానికి, మీరు ఎంజాయ్ చేయడానికి పెట్టుకోండి. 10 గంటలు మీరు 9 గంటలు చదివారంటే రోజులో అసలు చాలా చాలా ఎక్కువ. అది అంటే కాలేజ్కి వెళ్ళు, ఇంట్లో ఉండి చదువుకో, ఎలానా కానీ కాలేజ్కి ఒక 6 అవర్స్ వెళ్తే మిగిలిన 2-3 అవర్స్ నువ్వు ఇంట్లో చదువుకోవచ్చు. లేదు హాలిడేస్ వచ్చినప్పుడు నువ్వు 9-10 అవర్స్ చదువుకుంటే బోల్డ్ అంత ప్రాక్టీస్ నీకు. ఎంతమంది చేస్తున్నారు?
ఎగ్జామినేషన్స్ టైంలో కూడా దాని ప్రయారిటీ ప్రకారము దీనికి ఉంది మనం చేద్దాం వేరే టాపిక్స్, దాని ప్రకారం నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండాలి. అలా చేసిందా ఈ అమ్మాయి? ఒకవేళ నిజంగా ఆ కారణంతో చనిపోతే ఇలాంటివన్నీ పాటించుకుంటే సబ్జెక్ట్ పట్ల కానీ ఎగ్జామ్స్ పట్ల కానీ భయాలు అనేవి ఉండవు. ఇంకా సెకండ్ యాంగిల్కి వచ్చినట్టయితే ఆ నోటు మా అమ్మాయి రాయలేదు, ఎవరో చంపేశారు, ఇవన్నీ ఆధారాలు లేని విషయాలు. అది కేసు ముందుకు నడిచినప్పుడు ఎవిడెన్సెస్ దొరికినప్పుడు మనం దాని ప్రకారం మనం ఇంకొక వీడియో చేద్దాం ఆ యాంగిల్లో నుంచి కూడా. అలా ఎవరు చంపారు, ఎవరికి అవసరం, చిన్నపిల్ల 16 ఏళ్ల పిల్ల, సో దాని మీద మనం ఇంకొక వీడియో చేద్దాం. ఈ జీవితం వాల్యూ అలాగే సమయం వాల్యూ స్టూడెంట్స్ మస్ట్గా తెలుసుకోవాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు